జబర్దస్త్ కాంగ్రెస్ ను బీజేపీని ఉరికిచ్చి మళ్ళా రాజేంద్ర నగర్ లో గులాబీ జెండా ఎగరేసుకోవచ్చు. అందుకోసమే ఈ రోజు ఈ మీటింగ్ మీ అందరికి సమజాయించే కార్యక్రమం. నెక్స్ట్ క్యా కర్నా, బిఎల్ఏ బోల్తో క్యా కర్నా. బిఎల్ఏ ఏం చేయాలంటే బూత్ లెవెల్ ఏజెంట్ ఎక్కువ కష్టపడేది ఏం లేదు. ఒక బూత్ లో 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఇండ్లు ఎన్ని ఉంటాయి? 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. సో నెల రోజులలో మీరు 300 ఇండ్లు తిరగాలి. రోజుకు 10 ఇండ్లు, 12 ఇండ్లు, 15 ఇండ్లు, అంతకంటే ఎక్కువ లేదు. సో రోజుల గంటన్నర 2 గంటల కంటే ఎక్కువ తిరిగేది లేదు. ఆ గంట 2 గంటలలో మీరు ఏం చేయాలి? అంగన్వాడీ టీచర్, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు మీరు కలిసి ఇంటింటికి పోవాలి. ఆ ఇంటింటికి పోయినాక అక్కడ ముచ్చట పెట్టాలి. అమ్మ బాగున్నారా, మీ ఇంట్లో బాగున్నారా, మరి అన్ని స్కీమ్లు వస్తున్నాయా, తులం బంగారం వచ్చిందా, 4000 పెన్షన్ వచ్చిందా, ఇవన్నీ అడగాలి. బరాబర్ అడుగుతారా? అడగరా? అడగాలి. అడగపోయి ముచ్చట పెట్టాలి కదా, లేకపోతే ఎట్లా? అమ్మా మరి స్కూటీలు ఇస్తాన్నారు, స్కూటీలు వచ్చినాయా, అదేదో 5 లక్షల కార్డు ఇస్తాన్నాడు, వచ్చిందా, ఇంకేమేమి వచ్చినాయి జర చెప్పమ్మా అని చెప్పి అడగాలి. ఇక మనం చెప్పే అవసరం ఏం లేదు. నువ్వు అడుగుడాల్సిన వాళ్ళే తిట్లు అందుకుంటారు. అమ్మ తిట్లు తర్వాత తిడదాం తీగని చెప్పి నువ్వు మెల్లగా కూర్చొని ఫస్ట్ అయితే ఈ పని చేసుకుందాం అక్క అని చెప్పి ఈ పని చేపియాలి. ఇలా ఏం లేదు, కన్ఫ్యూజ్ అయ్యేది. మళ్ళీ చెప్తున్నా నేను, 18 ఏళ్ళు నిండిన వాళ్ళై రాయించాలి, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయించాలి. మీ ఇంటికి కొత్త కోడలు వస్తే ఆ అమ్మాయి ఇక్కడ రాపియాలి, అక్కడ కట్ చేపియాలి వాళ్ళ ఇంటికాడ. అట్లాగే మీ ఇంటి పిల్ల ఇంకొక అడిగి పోతే మీరు ఇక్కడ ఓటు కట్ చేయాలి, వాళ్ళ అత్తగారి ఇంట్లో రాపియాలి. గంతే. ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఇక మీరు బాధ్యతలు గింతే, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. నేను చెప్పిందే గదే బాధ్యత. పోవాలి, తిరగాలి, రోజుకు 10 ఇండ్లు తిరగాలి, నెల రోజుల్లో మొత్తం 300 ఇండ్లు కవర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా దొంగ ఓట్లు ఉండొద్దు, అసలు ఓట్లు పోవద్దు. దొంగ ఓట్లు ఉండొద్దు, అసలు ఓట్లు పోవద్దు. ఎందుకంటే మనకు కాంగ్రెస్ లెక్క బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలిచే అలవాటు లేదు. నిజాయితీగా ఎలక్షన్ జరిగితే 100 సీట్లు కేసీఆర్ గారు గెలుస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీకెరికే నాకెరికే. నిజాయితీగా ఎలక్షన్ జరగాలన్నది మనం అడిగేది. మనం ఏ రంగ పని చేసే అవసరం లేదు. నెక్స్ట్ మీకు కొత్త ఓటు రాయించాలంటే ఏం సర్టిఫికెట్లు ఉండాలి? ఇక ఇవన్నీ కాయిదాలు, 13 రకాల కాయిదాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదున్నా రాయించవచ్చు. मैं जो भी बोल रहा हूं आपको अभी, आपको जो मैं बुक दिया हैंड बुक बोल के, हैंड बुक में सब कुछ है. अगर आपको कोई डाउट है तो कार्तिक रेड्डी रहेंगे, कार्तिक रेड्डी और श्रीधर रेड्डी साहब रहेंगे. दोनों को आप टच करो, మీకు మొత్తం సంజాయిస్తారు. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ చేస్తారు. ఈ 13 కాయిదాలలో ఏమున్నా కూడా మీకు ఓటు రాయాలి. బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీకు ఇంకా 10వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ కానీ, ఇంకోటి కానీ 13 రకాల డాక్యుమెంట్స్ ఏదున్నా మీకు ఖచ్చితంగా ఓటు ఇవ్వాలి. నెక్స్ట్ यहाँ पे बहुत अहम चीज है, ये जर्रा इस पे गौर करो. ఇది ఒక్కటి చూడండి. ఒక్కొక్క మనిషికి కొన్ని దగ్గరలో మేము చూసినాం ఓటర్ లిస్టులలో 4, 5, 10, 12 ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎట్లా దేవులాడాలి? ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.